పడుకున్నావేంటి? ఓ పీట ఎక్కవా? బాగున్నా, ఏం చేస్తున్నావా? ఓ నీళ్ళు వేసుకుంటున్నావా? అదే మొక్కలకి నీళ్ళు వేస్తున్నావా? నీకోసం ఒక కవిత ప్రాక్టీస్ చేశాను, చెప్పేదా? చెప్. ప్రతిరోజు ఆహ్లాదాన్నిచ్చే ఉషస్సు నీ నవ్వు, మదిలో మెదిలే భావనలకు ప్రాణం నువ్వు, నా ఆశ నువ్వు, నా శ్వాస నువ్వు, నా గుండెగుడిలో దేవత నువ్వు. ఈ సీతకు రాముడినో కాదో తెలియదు కానీ ఈ రాధకు మాత్రం కృష్ణుడు అవుతాడు. ఎలాగొందేంటి? చాలా బాగుంది. బాగుందా? మరేంటి లైన్లోకి వచ్చినట్టునా? నేను రాను. అదేంటి ఇంత మంచి కవి చెప్పినాను కదా. నేను రాను. సో ఏ లోపు నేను ఎలాగలాగా పడేసి లైన్లో పెడతానా? అదే షో స్టార్ట్ చేద్దామా? చేద్దాం. మరి నీళ్ళు వేసుకున్నాం, అదే నీళ్ళు అయిపోయిందా? అయిపోయింది. పది వెళ్దాం. హాయ్ హలో వెల్కమ్ టు అట్లుంటుంది మనతో ఇది అన్లిమిటెడ్ ఫన్ కా అడ్డ. సో ఈ రోజు మనతో ఉంది, ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అంట. వాళ్ళక్క ఆవిడక్క తెలియదు కానీ మొత్తానికి పిల్ల ఫస్ట్ మన దగ్గరికి ఫస్ట్ ఇంటర్వ్యూ కదా. సో ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది యాక్చువల్లీ. ఇది అంటే అందులో మిగిలిపోతే ఇది కొట్టించారా, ఇది మిగిలిపోతే అది కొట్టించారా? అది ఇదే ఇది ఇదే. సంబంధం లేదు. నాకు చూడగానే ఫస్ట్ అది అనిపించింది, జులై సినిమాలోని ఇలియానా చూడు, ఇలా బయటకు వస్తే అమ్మ బయటకు రా ఇంట్లోకి, నాన్న నేను బయట ఇప్పుడు బయటకు వెళ్ళిపోయినా ఇక్కడే సేమ్ డైలాగ్ మళ్ళీ ఇక్కడే ఉండొచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు వరకు ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? కారణం అంటే ఏం లేదు, ఎవరో పిలవపడరు. మేబీ అదే అయి ఉండొచ్చు. సో నీకు నాకు గట్టిగా రాసి పెట్టి ఉందన్నమాట, క్రిష్తోనే ఫస్ట్ ఇంటర్వ్యూ అవ్వాలి లేకపోతే నీ కావాలి. మేబీ రాసే ఉండొచ్చు. ఎందుకు కవిత ఎలా ఉంది? చాలా బాగుంది. ఆ రెండో లైన్ ఏంటి? తెలీదు. 2 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తాను. అంటే మీరు ఒక్కరే చెప్తే ఓకే, చాలా మంది చెప్తారు కదా. సేమ్ కవిత ఇంకెంతమంది చెప్పారు? సేమ్ కవిత కాకపోవచ్చు, చాలా కవితలు చెప్తారు. అన్నిట్లో ఎలా గుర్తు పెట్టుకుంటాం? ఎవరికి పడలేదు కదా ఇంకా. ఓకే, జస్ట్ జనరల్గా ఇంట్రొడక్షన్. యాక్చువల్లీ నా నేమ్ దాసరి భావన ప్రియ. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక 1 year తర్వాత నా నేమ్ నేను చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆద్యశ్రీ ద్వితి దాసరి భావన ప్రియ. భావన నాది ప్రాపర్ నెల్లూరు. నెల్లూరు నిదా చూడితే నువ్వా? వచ్చి వండుతాను. ఎడ్యుకేషన్ ఏం చదువుకున్నా? అంటే రీసెంట్ గానే ఎంటర్ అయిన అమ్మాయిలా కనపడుతున్నావు నాకైతే. రీసెంట్గా ఏం కాలేదు, 2 years బ్యాక్ నా డిగ్రీ కంప్లీట్ అయింది. అంటే ఆల్మోస్ట్ 22, 23 ఉంటాయా? 23. 25, 23. ఓకే. దీన్ని చూస్తుంటే కొన్ని బుజ్జి బుజ్జి పొడుపు కథలు అడగాలండి. పొడుపు కథలు వచ్చా? వచ్చు. సో ఫస్ట్ పొడుపు కథ ఇష్టపడి తెచ్చుకుంటారు, చంపేసి ఏడుస్తారు. ఏదో తెలిసినట్టు అంత డీప్గా ఆలోచించొద్దు అసలు. నేను నార్మల్ గా చూస్తున్నా, నేను ఎక్కడైనా విన్నానా అని. అసలు ఏ సమస్య లేదు, లేదా? వినుండు. ఆనియన్ ఎలా? అది కట్ చేస్తే వాటర్ ఇష్టపడి తెచ్చుకుంటావు ఆనియన్ నువ్వు? వంటలోకి వేసుకోవడానికి తెచ్చుకుంటాం కదా. ఓకే, ఆప్షన్ అక్కర్లేదా నీకు? ముందే ఆన్సర్ చెప్పేసి. సరే చెప్పండి. ఉల్లిపాయ. వండర్ఫుల్. నెక్స్ట్ నోడిద్దాం, నన్ను అడగమంట. మీరే అడగండి. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యలో ఒకటే దూలం. గోడ. ఎందుకంత ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి చెప్తాం? ఇన్నోసెంట్ కాదు నాకు తెలుసు. నిజంగా నాకు ఆలోచిస్తున్నా. నీకు 2 బుక్కలకి చోట్లని ఒకదానికి ఉందా? ఓకే ఓకే, ఆన్సర్ చెప్పే. చూసా నీకు హింట్లు వేస్తున్నా, ఇప్పుడు కూడా నువ్వు తీసుకోవట్లేదు. ఇక్కడ ఏదో పడింది నోస్ మీద. ఎలా ఎంత ఇంటెలిజెంట్ నువ్వు? అది ఫస్ట్ నుంచి, పుట్టినప్పటి నుంచి. లాస్ట్ క్వశ్చన్ నువ్వు అడుగుతా, తీసుకో ఛాన్స్, పని చేసుకో సరదాగా. ఓకే, రిలాక్స్ అవుతున్నావు కదా. 5గురిలో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు. నేనే. ఇంకా పెళ్ళవలేదు నాకు. 5గురిలో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు. నీ చిటికిన లేదు ఒకసారి చెప్తా. ఇదే సో నువ్వు ఓడిపోయావు, నేను గెలిచాను. సో ఇక మొదలెడదామా? ఫస్ట్ రౌండ్ ఇక మొదలెడదామా? సో ఇక మొదలెడదామాలో సరే మొదలెడదాంలే కానీ ఇంకేంటి మరి, ఇంట్లో సంబంధాలు ఏం చూడలేదా? చూస్తున్నారా? ఏమైనా కార్డులు ఏమైనా పంపించాలా?
మేమే పంపిస్తాం. మీరు పంపిస్తారు. ఫిక్స్ అయ్యే సావాట్ల గురించి కాదు, కదా పెళ్లి సంబంధాలు కాదు ఏమన్నా పంపించారు. బాగున్నాడా? బావలేరు నాకు. భావన ఎందుకనంటే ఇప్పుడు కాన్సెప్ట్ అదనమాట. ఫస్ట్ రౌండ్ లో మనం చేయాల్సింది ఏంటంటే ఓకే నీకు ఒక క్యూట్ బుజ్జిగా అందమైన బాగున్నాడు లేడే ఉన్నాడు అనుకో. ఓకే సో నువ్వు మీ బావ కోసం కాఫీ షాప్ లో వెయిట్ చేస్తున్నావు మీట్ అవడానికి వెళ్ళి. Done. సో 45 minutes అయింది రాలేదు, 1 hour అయింది రాలేదు. సో రావట్లేదని నువ్వు మీ బాగా ఫోన్ చేయాలి. ఓకే ఫోన్ చేసి తిట్టాలి, ముద్దుగా తిట్టాలి, అలాగే ప్రేమ చూపించాలి, ఓకే అలాగే కోపంతో ఎండ్ చేయాలి. కానీ నాకు బావలేరు కదా. నేను ఉన్నాను కదా, నాకు చేయకపోని. నేను చేయను, నాకు నచ్చలేదు నువ్వు. స్టార్టింగ్ లో ఇంత మంచి కవి చెప్పాను, 2వ లైన్ కూడా గుర్తులేదు. ఫస్ట్ లైనే లేదు. అట్లీస్ట్ ఒకసారి ఆ సినిమాలో సమంత గోడ దగ్గర నుంచుకుని ఎగ్జాక్ట్లీ పిలిచేసింది బావ అని పిలిచింది. సరే ఇప్పుడే పిలిచావు కదా. సమంత చెప్పిన డైలాగ్ చెప్పా, అది సమంత. మిమ్మల్ని అనలేదు నేను. సరే ఇప్పుడు నాకు కాల్ చేయనంటావు అంతే కదా. అంతే, నేను పిల్లని మిమ్మల్ని. నేను ఒక అన్నోన్ నెంబర్ ఎవరికైనా కాల్ చేస్తే బావ అని వాళ్ళతో మాట్లాడతావా? ఓకే తెలియని వాళ్ళు బావ అని పిలుస్తున్నా తప్పింత సేపు తెలియని వాళ్ళకి ఎంటర్టైన్ తెలియదు చేస్తున్నాను కదా. నేను. తెలియని వాళ్ళకి నేను ఆడెవడో కూడా నీకు తెలియదు కదా. అందుకే కదా చేస్తానంటున్నా. సరే నా ఫోన్ నుంచి ఎవరికైనా ఫోన్ చేసి ఇస్తాను, అప్పుడు మాట్లాడు అయితే. వద్దు, ఏ నీకు మళ్ళీ నంబర్ వచ్చేస్తుంది. ఊటి అమ్మా నీ పిలవు, పక్క పిల్లవు. ఇప్పుడు ఏంటి నువ్వే చేస్తావా? నేనే చేస్తా నీ ఫోన్ నుంచి చేసుకో. కానీ 2 minutes మాట్లాడి స్పీకర్లో పెట్టాలి, మైక్ దగ్గరగా పెట్టుకోవాలి. ఓకే రెడీ చైనా. రెడీ 3, 2, 1 గో. హలో హలో చెప్పు. నేను ఇక్కడ కాఫీ షాప్ దగ్గర వెయిట్ చేస్తున్నా, ఎంతసేపు రావడానికి? ఏ కాఫీ షాప్? అదేంటి మర్చిపోయావు, వస్తానన్నావు కదా. అరే నువ్వు వెయిట్ చేస్తున్నా కదా, మర్చిపోయి నేను ఇక్కడ ఏం దగ్గర ఉన్నాను. ఏంది ఎందుకు వెళ్ళావు అక్కడికి? తెలిసిన ఫ్రెండ్ ఉంటే వచ్చేది. అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. అమ్మాయా అదేంటి నాకు ఇక్కడికి వస్తానని చెప్పి దాంతో ఎందుకు వెళ్తావు? లేదు వస్తున్నా కానీ ఇక్కడ అదే రాఖీ అని చెప్పి. ఇంత లేట్ అయిపోయింది అవుతా, నువ్వు ఇంకొచ్చి ఎందుకు? నేను అప్పుడు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటే నువ్వు మనిషి ఉందనుకుంటే నువ్వు మర్చిపోయి ఇప్పుడు వచ్చి ఏం చేయాలి? వస్తున్నా నువ్వు నిజం చెప్పి ఎవరితోనూ లేవు కదా. నేను కదా అదేంటి అదేం క్వశ్చన్ అది, ఎవరితోనే ఉన్నావని అడగాలి కానీ అవసరం లేదు. అంటే సౌండ్లు వస్తున్నాయి కదా, ఎక్కడన్నా ఉన్నావా బయట అని. ఇక్కడ చెప్పు కదా ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఏంది. ఇప్పుడే కదా వెళ్ళలేనని చెప్పావు. ఇప్పుడు వచ్చా, నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు. నేను అప్పటి నుంచి నువ్వు ఎక్కడైతే కాఫీ షాప్ వెళ్ళమన్నావు నేను అప్పటి నుంచి అక్కడే ఉన్నా. సరే వస్తున్నా. వద్దు రావద్దు, ఎందుకు? అప్పటి నుంచి నేను వెయిట్ చేస్తుంటే నీకు గుర్తు రాలేదు, కానీ నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా నేను ఫోన్ చేస్తే? అది కూడా ఆహా ఇదే అడిందిరా కర్ణాటకం. ఏమైంది? వేరే అమ్మాయి పడిపోయింది. ఇక్కడ నేను మాట్లాడుతుంటే నీకు వేరే అమ్మాయి పడిపోయింది కనిపిస్తుందా? నా కోపం కనిపించట్లేదా నీకు? కోపంలో బాగుంటుంది నువ్వు. కాదు, నేను ఇంతసేపు వెయిట్ చేసినా కూడా నువ్వు ఇంకా కూర్చొని మాట్లాడుతూనే ఉన్నావు చూడు. నేను ఉండనే వెళ్ళిపోనా ఇక్కడ నుంచి? నీకు నిజంగా అంత ఇష్టం ఉంటే నేను కాల్ చేయక ముందే నువ్వు ఇక్కడ ఉంటావు వచ్చి. నేను ఎందుకు ఫోన్ చేయాలి నీకు? సరే ఓకే. ఇప్పుడు ఏంటి ఓకే ఏంటి? వస్తున్నావా లేదా? వెళ్ళిపోవాలా ఉండాలా? ఉండు వస్తున్నా. ఎంత టైంలో వస్తావు? 5 minutes లో వచ్చేస్తా. ఎక్కడున్నావు? ఏఎంబి నుంచి ఎల్బీ నగర్ కి 5 minutes లో వస్తావా? నువ్వు ఏఎంబిలో కాఫీ షాప్ అన్నావు కదమ్మా పాప, అది ఏపీ అది ఎల్బీ నగర్ దగ్గర చెప్పా. నాకు లొకేషన్ పెట్టిందే నువ్వు, అందుకని నేను షాప్ పేరు చూసుకోకుండా వచ్చేసా. డకోటా కాఫీ షాప్. నేను లొకేషన్ పెడితే నువ్వు ఎల్బీ నగర్ వెళ్ళిపోయావు. అవును పేరు తెలియకుండా వెళ్ళిపోయావు. అవును, డకోటా కాఫీ షాప్ పేరు తెలుసా? అవునా, అది కొండాపూర్లో కూడా ఒకటి ఉంది తెలుసా? మెయిన్ బ్రాంచ్ ఎల్బీ నగర్. అయినా నాకు వద్దుపో, నీకు నాకు అయిపోయింది ఇంకా. బాయ్. ఇన్నిసార్లు నేను అసలు నేను అడుక్కోవాలి. బ్రేకప్ ఇంకా నీకు నాకు. బాయ్. అవునా సరే బాయ్, జాగ్రత్త మరి. ఓకే వండర్ఫుల్ సార్. ఫస్ట్ రౌండ్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. నిజంగా నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే నేను ఈజీగా మోసం చేయొచ్చు. సరే ఫస్ట్ రౌండ్ సక్సెస్ఫుల్గా అయిపోయింది కాబట్టి ఇంకా సెకండ్ రౌండ్ ఓన్లీ వన్స్ ఫస్ట్. సో ఈ రౌండ్ ఏంటంటే నేను ఒక ఫేమస్ సెలబ్రిటీ ఫొటోస్ చూపిస్తా. ఫస్ట్ ఫోటో ఏంటంటే ఒక ఫోటోకి ఒక ఉంటుంది. ఫస్ట్ ఫోటో చూపిస్తా, ఆ యాక్టర్ని వాయిస్ ఇమిటేట్ చేసి ఒక సాంగ్ పాడాలి నువ్వు. ఆ వాయిస్ యాక్చువల్లీ ఆ యాక్టర్కి సంబంధించిన వాయిస్. ఇప్పుడు నేను బాలయ్య బాబు అదే రాకంటి చూపుల్లోకి ఆ టైప్లో అదే ఏ సెలబ్రిటీ చూస్తే ఇది ఫస్ట్ ఫోటోకి. సో సెకండ్ ఇది మళ్ళీ మాట్లాడుకుందాం. ఫోటో చూసాం కాబట్టి ఇప్పుడు నువ్వు అద్భుతమైన నీ గాత్రదానం చేసి ఆ హీరోయిన్ ఎవరో నేను గుర్తుపెట్టేలా చెయ్యాలి. డోర్లు అన్నీ వేసి ఉన్నాయి కదా, ఎందుకు? ఎవరు పారిపోకుండా.
నేను బాగా పాడతాను. మరి బాగా పాడకూడదు, అదే కావాలి ఇక్కడ, హీరోలో పాడాలి. సరే రెడీ? Okay. Yes. పాడుతాను, అలా చూడకు. ఇది దేశం ఇది. తాగు పాడుతున్నా కదా. ఫ్రీ అయిపోరా నాన్న, ఫ్రీగా ఉండరా, ఫ్రీ అయిపో, రిలాక్స్ గా కూర్చో. నాకు ఏ వచ్చి పోవాలి, బే వచ్చేసి పైవాలి, సి వచ్చేడి పైవాలిందే. సాంగ్ ప్రభాస్ ది, పాడింది సిద్ధార్థ్, కరెక్ట్ కదా? సాంగ్ ప్రభాస్ ది సిద్ధార్థ్ వాయిస్ కాదు. ఓ సిద్ధార్థ వాయిస్ వచ్చింది ఇప్పుడు నా నోట్లో నుంచి. నీకే తెలీదా? ఓకే పాడి పాడి రెడీ. నిండునని చాపొచ్చి నేల మీద పడ్డట్టు. ఒరిజినల్ వాయిస్ తో పాడుతున్నావు కదా ఇది. లేదు, నా ఒరిజినల్ వాయిస్ వేరు, ఇది నా ఒరిజినల్ వాయిస్. ఏదో పాట అది వేరు, వచ్చింది. అది వేరు. సీరియస్ గా కాదు, రెండు అబ్బాయి వాయిస్ లాగా ఉన్నాయి, రెండు అబ్బాయి వాయిస్ లాగా ఉన్నాయి. నిజంగా చెప్పావు కదా నువ్వు. జోక్ చేసా, ఓకే, నిజమైన జోక్. ప్లీజ్ ఆ పాట సరిగ్గా పాడవా? నువ్వు వినట్లే సరిగ్గా. రంగస్థల్లో రామ్ చరణ్ ఉన్నట్టు వింటున్నా. నీటిలోని చాపొచ్చే నేల మీద పడ్డట్టు, మనసులో గిలా గిలా కొట్టేసుకుంటాందే డార్లింగ్, వసిన డార్లింగ్. నీ వాయిస్ తో అవుతుంది, నీకు తెలుపుతలేదు. లేదు. ఏమండి ఈవిడ వాయిస్ వచ్చింది కదా? లేదండి, అదిగో. రావట్లేదండి. సీరియస్ గా నీ వాయిస్ వచ్చింది. ప్రభాస్ నాకు ఎలా వస్తుంది చెప్పు. నెక్స్ట్ ప్రభాస్ వాయిస్ అలా ఉండదు తెలియదు. వాయిస్ అలా ఇమిటేట్ చేయలేకపోతున్నావు కాబట్టి జస్ట్ ఆయన డాన్స్ చేసి చూపిస్తే నేను గెస్ట్ చేసేస్తా. ఎనీ గెస్చర్స్ నో ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు చిరంజీవి గారు ఉందనుకో, ఇలా చూపిస్తే నేను చెప్పేస్తా. నువ్వు కష్టపడటం నాకు ఇష్టం లేదు, మమ్మల్ని కష్టపెట్టుకో. సుఖంగా ఉండు, మమ్మల్ని సుఖంగా ఉండు. మూమెంట్ సరిగ్గా చూడు, మళ్ళీ మళ్ళీ చేయను. ఓకే, నేను గెస్ట్ చేసే వరకు చెయ్యాలి. నువ్వు ఎక్కలే, నాకు అర్థమైంది. సంపూర్ణేష్ బాబు, హృదయ కాలేయం. కాదు, అదే కదా స్టెప్. నేను స్టెప్ వెయ్యలేదు ఇంకా. స్టెప్ ఓహో పోస్ట్ స్టెప్ చూసి మాట్లాడు. ఓకే ఓకే చూస్తా. స్టెప్ మిగతాదంతా చేస్తున్నాను చూడడం. అక్కడ ఒక టాటూ కూడా చూస్తాడం. రెడీ 3 2 1 గో. రెడీ? రెడీ, చూస్తున్నా. ఓకే 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 ఓకే. గుంటూరు కారం, ఆ కుర్చీని మడత పెట్టి మహేష్ బాబు గారు సూపర్. ఆ వ్యక్తి యొక్క రొమాన్స్ స్టైల్ తో చెప్తే నేను గెస్ట్ చేస్తా. ఒకరు సరిపోరు. ఏం చేస్తాను నీ కోసం, ఏదైనా చెయ్యాలి కదా, మరి ఉప్పుకు నాకు వాయించాలి కదా. రెడీ 3 2 1 గో. My God, why girls crazy about me? I don't know. సో మొత్తానికి నాతో ఉండాలంటావు. ఉంటా, నేను కొడతా, నేను పడతా, నేను తిడతా, నేను భరిస్తా, నేను తాగుతా, నేను ఆమ్లెట్ వేసిస్తా, నేను అమ్మాయిలతో తిరుగుతా, నేను కూడా జాయిన్ అవుతా. సో మొత్తానికి వదలనంటావు. రొమాన్స్ ఏది నాకు రావట్లేదు. వండర్ఫుల్, చాలా కష్టపడి ట్రై చేసింది. బట్ అసలు ఆ రొమాన్స్ అనేది అంటే నేను ఉండడం వల్ల రావట్లేదు, ఆవిడకి అదే రాదు నాకు తెలియట్లేదు. బట్ యూ ట్రైడ్ ఏ లాట్ యాక్చువల్లీ. మూవ్ టు ద నెక్స్ట్ రౌండ్. నీకు అర్థమవుతుందా? సరే, ఇప్పుడు నీకు కొన్ని ఫొటోస్ చూపిస్తా, ఆ డైలాగ్ని యాక్ట్ చేసి చూపించా, సరేనా? రీసెంటా, ఫేమస్సా, ఓల్డా, నాగేశ్వరరావు గారా? ఒక్క రెండోది వద్దు, మూడోది గుండె, గుండొప్పి వస్తుంది. నన్ను చూస్తే నన్ను హక్ చేసుకోవాలనిపిస్తుందా? ప్రభాస్. ఓకే, ప్రభాస్ అనుష్కకి చెప్తాడా? ఓకే, ఒక్క ఛాన్స్ ఇస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా లైఫ్ లాంగ్ కదా. అమ్మాయి హీరోయిన్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు, లేడీ పవన్ కళ్యాణ్. ఓకే, అమ్మాయి శ్రీలీల కాదు, సాయి పల్లవి. ఓకే, బుజ్జితల్లా, నన్ను ఇంకా ముందా?
లవ్ మీద ఉంటుందా కదా? నువ్వు నన్ను చూడగానే అయిపోయావుదా? కొంచెం మాట్లాడకూడదు ఇప్పుడు ఏమన్నా. ఓకే ఫిదా మూవీలో డైలాగ్ చెప్పు. బలిసిందా బే చెప్పు. తర్వాత ఏంటావు నువ్వు చెప్పిన దానికి అక్కడ దాకా వచ్చింది. కొడితే బొక్కలు ఇరుగుతాయి. చెప్పు నువ్వేం చెప్తా చెప్తున్నాను కదా నేను. 2 కులాలు 2 మతాలు. బాగుంది ఒకటే పీసా? అదేనా? సూపర్ వండర్ఫుల్ పీస్. ఇప్పటి వరకు ఇంత పీస్ ఎవరు చెప్పలేదు. సరే ఏంటి ఇప్పుడు ఇది? డైలాగా సాంగా? డైలాగా ఏంటి? సాంగా? ఓకే రీసెంటా? వెరీ రీసెంటా? ఎవరిది హీరో ఎవరు? రాముడా? రామ్ చరణా? రామా? ఓకే రీసెంట్ రామ్. ఏంటిది? ఆంధ్ర కింగ్ తాలూకా. ఓకే ఏం చేసావా? ఇన్ని అసలు చిన్ని గుండెలు. ఓకే అదే కష్టపడి గేమ్స్ ఆడుతున్నావు పాప. నేను కష్టపడిన ఎక్కువ ఇష్టం లేక కూర్చోబెట్టి ఆడిస్తున్నాను ఎక్కువ. అర్థమవుతుంది కదా? సో ఆడ చూస్తావా? వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం అదే ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం సరేనా? సో ఆ ట్రూత్ ఆర్ డేర్ కోసం నేను తీసుకొచ్చాను ఒక డైస్. ఒకటి నీది ఒకటి నాది. అదే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఇందులో సో 1 3 5 2 4 6 ఈవెన్ ఆడ్ ఉన్నాయి. ఈవెన్ పడితే ట్రూత్, ఆడ్ పడితే డేర్. ఒకసారి నువ్వు ఒకసారి నేను. అంటే నేను ఒక్కదాన్ని ఆలోచించడం ఎందుకు, టైం అయిపోతుంది కదా. చూసానా? ఫస్ట్ నేను వేసానా ఈవెన్. సో 6 అంటే ఈవెన్ అంటే ట్రూత్. నేను ఆల్వేస్ ట్రూత్, నిజాయితీ పడిన కాబట్టి నిజం చెప్పేస్తా. నువ్వు ఏదైనా అడుగు. ఇప్పుడు నువ్వు వెంటనే క్వశ్చన్ అడగచ్చు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టు టక్ నిజం చెప్పేస్తా. అడగదు. మీరు స్నానం చేయకుండా ఎన్ని డేస్ ఉండగలరు? ఎన్ని డేస్ అయినా ఉండగలను. ఇట్స్ అ బాయ్ థింగ్. ఇప్పుడు కూడా చేయలే. వచ్చేటప్పుడు ఈ షర్ట్ వేసుకున్నా, ప్యాంట్ వేసుకున్నా, స్ప్రే కొట్టుకొచ్చా. ఇందాక నుంచి ఎలక చచ్చిన కంపు వస్తుంది అనుకున్నావు. అది ఎలక చచ్చింది కాదు, నేను తెచ్చింది. 3 days మినిమం. 3 days. ఓకే డన్. ఇప్పుడు నువ్వు 2 పడింది కాబట్టి సో ట్రూత్. సో క్వశ్చన్ వచ్చేసి నీ ఫోన్లో రీసెంట్గా ఎవరితో ఎక్కువ చాట్ చేసావో? రీసెంట్గా అయితే నేను ఫింగర్ థంబ్. ఓకే పెట్టమ్మా. నేను చూస్తా. మా మమ్మీ చూసింది ఇంకో తర్వాత ఇది తోముతుంది నన్ను చేపంతో ఉన్నట్టు. ఎవరు మీరు చెప్పేది? నేనే చూపిస్తా అండి. అమ్మాయితో చాట్లు అయితే మాకు చూపించకమ్మా. మోనికా కోటి ఉన్నాయి ఇక్కడ. టాపిక్ ముందు చెప్పు. చెప్పు అన్న చెప్పనండి. చిట్టి తిన్నావా? ఏమైనా ఆర్డర్ చేయనా? ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. ఈరోజు బస్సులో మీరు ప్లాన్ చేసింది కదా బస్సుకి. మీ మమ్మీ ఎక్కడ ఉన్నారు? సార్ మీ మమ్మీ నెంబర్ చెప్పు. సార్ మీ మమ్మీ నెంబర్ చెప్పు. నాకు ఇష్టమైన షోక్ కూడా ఆ అబ్బాయి చెప్పిన డ్రెస్ వేసుకొచ్చావా? లేదు లేదు లేదు. ఉందా జూమ్ చేయండి. పిల్ల కత్తి నాకు అయిపోయి ఉన్నాం కాదయ్యా, పెద్ద నైఫ్ ఇవిడా. బాబోయ్ బాబోయ్ భయ. సో ఏం లేదు అక్కడ. యాక్చువల్లీ రీసెంట్గా చేసింది డిలీట్ చేస్తే ఏముంటుందిలే. డేర్ చెప్పు. ఏంటి డేర్? ఏం చేయాలి చెప్పు. మీ మొబైల్లో నేను ఒక కాంటాక్ట్ నెంబర్ తీసిస్తా. మీరు దానికి డోంట్ మెసేజ్ మీ, ఎందుకు కాల్ చేసినావు అని చెప్పి తిట్టాలి. ఓకే ఏమని తిట్టాలి? మీకు తిట్లు రావా? రాదు నాకు. ఐఎమ్ వెరీ ఇన్నోసెంట్. గూగుల్లో ఎత్తుకొని మరి తిట్టండి. ఓకే గూగుల్లో ఎత్తుకో తెత్తాలంతా. గూగుల్లో ఎత్తుకో తెత్తాలంతా. ఓకే ఇచ్చేనా ఫోన్? ఓకే ఇప్పుడు అక్కడ చెయ్యాలా? ఏమని పెట్టాలి? డోంట్ మెసేజ్ మీ, డోంట్ ఇరిటేట్ మీ, దిస్ ఈజ్ మై లాస్ట్ మెస్. దానికి రిప్లై కూడా రావాలి. అది మీరేం చెప్పలేదు. డేర్ అంటే పంపడం వరకే డేర్ అన్నారు. వాళ్ళ డేర్ చేస్తారా నాకేం తెలుసు? రావాల్సింది. ఇది నా డేర్, ఆ డేర్ కాదు. అయితే నీ డేర్ నేను నీ ఫోన్ ఎక్కుతా. మళ్ళీ నా ముద్దగా డోంట్ మెసేజ్ మీ, డోంట్ ఇరిటేట్ మీ, దిస్ ఈజ్ మై లాస్ట్ మెసేజ్, దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్ అంటే
చేస్తా ఇప్పుడు నీ టర్న్ డేర్ వచ్చిందయ్యా డేర్ వచ్చిందయ్యా ఓకే సో డేర్ వచ్చింది కాబట్టి సింపుల్ నీవు అసలు అస్సలు రొమాంటిక్గా కనపట్లేదు కాబట్టి ఒక 10 seconds మంచి రొమాంటిక్ ఫోజ్ బెటర్ ఇప్పుడు రొమాంటిక్ ఫోజ్ ఏమంటుంది సరే రొమాంటిక్ ఫోజ్ చేస్తావని భావని పిలుస్తావా ఎందుకు ఈ సెకండ్లో ఇదే బెటర్ అనిపిస్తుంది. అది కూడా రొమాంటిక్గా పిలాలి రెడీయా రెడీ 3, 2, 1 ఇంకా బావా చెప్పు తర్వాత సో నెక్స్ట్ ఓకే 3 అంటే డేర్ నీ చేయి పట్టుకోవడం కాలు పట్టుకోవడం ఇలాంటి అవసరం లేదు. వద్దు అలాంటివి. ఇలా మెత్తకుంది కానీ నీ చేయి ఏమాటగా మాట డేర్ రైల్వే స్టేషన్ లో అనౌన్స్మెంట్ వస్తుంది కదా, బా 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 బా. మీకు అది కంఫర్ట్ అంటే ఆ, ఓకే నాకు ఏదైనా కంపెనీ ఇది కానీ ఈజీ with costume తో ఉండాలి అది. ఓకే ఇది ఇచ్చేయండి ఇది తీసుకుంటావా? ఇది అలాగే ఉంది కదా లేదు అనౌన్స్మెంట్ వస్తుంది కదా. అనౌన్స్మెంట్ ఒకటే ట్రైన్ నెంబర్ 1, 2, 3, 4, 5 లవ్ ఎక్స్ప్రెస్ పక్కనే ఉన్న భావన ప్లాట్ఫామ్ మీదకి రావడానికి సిద్ధంగా ఉంది. అట్లా ఉంటుంది మనతోని. సో వండర్ఫుల్గా ట్రూత్ ఆర్ డేర్ కంప్లీట్ చేస్తాను, చాలా బాగా చెప్పింది అలా చేస్తాను. వండర్ఫుల్ అండి. ఇంకా ఎక్కువగా లేట్ చేయకుండా చిన్న రౌండ్ వేసేసి మనం క్లోజ్ చేసేద్దాం సరేనా. దీని పేరు నిప్పురా. చాలా సింపుల్. ఇక్కడ ఏంటంటే ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను నేను. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడిగినప్పుడు జస్ట్ నువ్వు దానికి ఆన్సర్లు చెప్తే సరిపోతుంది. టపటపా అడిగితే నువ్వు టపి చెప్పే ఈజీ కదా. అవును. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే సో ఒక 2 balls తీసుకుని 2 handsతో ఒకటి గాలి ఉండాలి, ఒక చేతులు ఉండాలి, ఒక గాలి ఉండాలి, ఒక చేతులు ఉండాలి. అలా నువ్వు రొటేట్ చేస్తూ నేను అడిగిన క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్ చెప్పాలి, కరెక్ట్ ఆన్సర్ చెప్పకూడదు. ఓకే. ఫస్ట్ క్వశ్చన్. నేనంటే నీకు చాలా ఇష్టం. అవును. చిరంజీవి రామ్ చరణ్ ఏమవుతారు? బామ్మర్ది. నా మీద నీకు బాగా చిరాకు అసలు లేదా? నేను నీకు అన్నయ్య అవుతాను. వండర్ఫుల్, చాలా బాడు. సో వండర్ఫుల్గా మొత్తం అన్ని రౌండ్లు కంప్లీట్ చేసేసి కొన్ని రౌండ్లు ఓడిపోయింది, కొన్ని రౌండ్లు గెలిచింది. కానీ నేను గెలిపించాను కొన్ని రౌండ్లు యాక్చువల్లీ. ఎందుకంటే కీవుడు కొనడం వల్ల ఆవిడ కన్నా ముందు మూత వస్తుంది ముందుకి. ఎస్ షో ఎలా ఉంది? యాక్చువల్లీ షో చాలా బాగుంది. క్రిష్ గారి వల్ల స్టార్టింగ్ రావడం కొంచెం టెన్షన్ అయింది, నా వల్ల టెన్షన్ మళ్ళీ అయిందా? ఆయన వల్లే కొంచెం సెట్ అయింది, కొంచెం లైన్లోకి తీసుకొచ్చారు. లైన్లోకి వచ్చింది అయ్యా. చాలా కంఫర్ట్గా, ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తగా ట్రీట్ చేశారు. ఆయన చాలా ఫీల్ అయిపోతున్నారు. నేనే అవ్వట్లేదమ్మా, నువ్వు ఫీల్ అవ్వకముందు. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో గెస్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఐ లవ్ దెన్ కీప్ వాచింగ్ జెమినీ కామెడీ. అండ్ అట్లుంటుంది మనతోని.